నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గంలో తీర ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి శోభ। వాడరేవు రామాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం తదితర తీర ప్రాంతాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। చీరాల హరిప్రసాద్ నగర్ లో తినుబండారాల కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు। తినుబండార కేంద్రాల యజమానులు విధిగా ఫుడ్ లైసెన్సులు పొందాలని సూచన। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా గిరిజన స్వతంత్ర సమర యోధులైన బిర్సా ముండాతో పాటుగా పలువురు స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకి పూలమాలలు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటం మురళి। కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గంలో తీర ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది। భక్తులు వేల సంఖ్యలో వాడరేవు రామాపురం, పోతి సుబ్బాయిపాలెం, కటారిపాలెం తదితర తీర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వెలుగులతో విరాజిల్లింది। ఈ క్రమంలో సముద్ర తీరానికి వచ్చిన భక్తులు పరమశివుని స్మరించుకుంటూ పుణ్య స్నానాలు ఆచరించారు। కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని చీరాల నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు కార్తీక మాస శోభతో అలరారుతున్నాయి। శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం, అందులోనూ కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి। మరోవైపు చీరాలలోని తీర ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది। భక్తులు వేల సంఖ్యలో వాడరేవు రామాపురం, పొత్తి సుబ్బాయిపాలెం, కఠారిపాలెం తదితర తీర ప్రాంతాలు ఆధ్యాత్మిక వెలుగుతో విరాజిల్లింది। ఈ క్రమంలో సముద్ర తీరానికి వచ్చిన భక్తులు పరమశివుని స్మరించుకుంటూ పుణ్య స్నానాలు ఆచరించారు। దీంతో సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది। ముఖ్యంగా చీరాల వేటపాలెం మండలంలో పలు గ్రామాల సముద్ర తీరాల వద్ద భక్తులు దూర ప్రాంతాల నుంచే పుణ్య స్నానాలు ఆచరించారు। సముద్ర తీరం వద్ద భక్తులు ఇసుకతో సైకత లింగాలు ఏర్పాటు చేసుకుని దేదీప్య దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు। సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు। మోక్షార్థి లభతే గతిం జపేదు గణపతి స్తోత్రం। చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో తినుబండారాల తయారీ కేంద్రాలను ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు। తనిఖీల్లో భాగంగా ఆయా కేంద్రాలకు ఫుడ్ లైసెన్సులు, తినుబండారాల్లో వాడే ముడి సరుకుపై ఆరా తీశారు। తినుబండారాల తయారీ కేంద్రాలు, అమ్మకాలు దారులు విధిగా ఫుడ్ లైసెన్సులు పొంది ఉండాలని నెల్లూరు, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల ఆహార భద్రతా అధికారి ప్రభాకర్ రావు అన్నారు। చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో తినుబండారాల తయారీ కేంద్రాలు, ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు। తనిఖీల్లో భాగంగా ఆయా కేంద్రాలకు ఫుడ్ లైసెన్సులు, తినుబండారాల్లో వాడే ముడి సరుకుపై ఆరా తీశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీదారులు తప్పనిసరిగా తినుబండారాలు తయారు చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు। స్థానికంగా పోటీల పరిశ్రమ ఏర్పాటు చేసుకుని తినుబండారాలు తయారు చేస్తున్న చాలా మందికి లైసెన్స్ లేవని, అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధిగా లైసెన్స్ పొందాలని చెప్పారు। అయితే మొదటి తప్పుగా వారందరికీ కూడా నోటీసులు జారీ చేశామన్నారు। తనిఖీల్లో చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గం ప్రణీత్ తదితరులు ఉన్నారు। నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆహార భద్రత అధికారిని। ఈరోజు ఇక్కడ చీరాలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నువ్వులు, పప్పుండలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఒక 100 వరకు ఉన్నాయి। వాటిని తనిఖీ చేయాలని చెప్పి వచ్చాము, వాటిని తనిఖీ చేశాము। సపోజ్ ఇవి ఉన్నాయి, ఇవి ప్యాక్ చేస్తున్నారు, అయితే కంపల్సరీగా FSSA లైసెన్స్ తీసుకోవాలి, లేబులింగ్ అనేది కంపల్సరీ ఉండాలి। ఇది అడిగితే ఏమన్నారంటే ఫస్ట్ టైం అంటే మాకు తెలియదు, మేము లైసెన్స్ తీసుకొని అన్నీ మేనేజ్ చేసుకుంటా అన్నారు। ఓకేను, ఒక నోటీస్ ఇచ్చి వీళ్ళకి ఒక అవకాశం ఇస్తాము లైసెన్స్ తీసుకోవడానికి, FSSA లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి। తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు తలకి క్యాప్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సిందేను, ఎందుకంటే తలలో ఉన్న వెంట్రుకలు కానీ ఇంకేమన్నా పడతాయి కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి। చేతులకు కూడా గ్లౌజులు వేసుకోవాలి। పరిశుభ్రత అనేది కంపల్సరీ పాటించాలి। ఎందుకంటే ఇవి
చాలామంది చిన్నపిల్లలు పెద్దలు కానీ అందరూ ఆరోగ్యం కోసం తింటున్నారు కాబట్టి ఇవి చెక్కలు వేరుశెనగ పప్పుతో చేసిన చెక్కలు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదేను. ఇందులో నువ్వులు వేశారు, పుచ్చగింజలు వేశారు, తర్వాత ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, చాలా ఆరోగ్యానికి మంచిదేనివి సీల్ చేస్తున్నారు. పరిశుభ్రంగా తయారు చేసి FSSAI లైసెన్స్ తీసుకొని ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మీదేను. ఇది మేము నోటీస్ ఇచ్చేసి వీళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాము. లైసెన్సులు తీసుకున్న తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని FSSAI లైసెన్స్తో అమ్ముకోవాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమం శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగింది. బిర్సా ముండా జయంతిలో భాగంగా గిరిజన స్వతంత్ర సమర యోధులైన బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాము గంటదుర, గాము మల్లుదుర, బోనంగి పండు పడాల్, కుడుముల పెద్ద బయ్యన్న, హనుమంతప్ప, కారం తమ్మన్న, దొరల చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఎస్టీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమం శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగింది. బిర్సా ముండా జయంతిలో భాగంగా గిరిజన స్వతంత్ర సమర యోధులైన బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాము గంటదుర, గాము మల్లుదుర, బోనంగి పండు పడాల్, కుడుముల పెద్ద బయ్యన్న, హనుమంతప్ప, కారం తమ్మన్న, దొరల చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులకు జిల్లా కలెక్టర్ శాలువాలు కప్పి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతరం సామాజిక స్పృహతో మెలగాలని అన్నారు. ఎస్టీల్లో యువత భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే స్వతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకించి మొట్టమొదటిగా పోరాటాలు చేసిన వారంతా గిరిజన నాయకులేనన్నారు. బ్రిటిష్ రాక్షస పరిపాలనను వ్యతిరేకించిన తొలి గిరిజన స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా అని చెప్పారు. అటవీ ప్రాంతం నుంచి ఉద్యమాలు ప్రారంభించడంతోనే దేశవ్యాప్తంగా పోరాటాలు మొదలయ్యాయన్నారు. గిరిజన ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవడం అభినందనీయమన్నారు. యుక్త వయసులో సామాజిక కార్యక్రమాల వైపు దేశ స్వాతంత్ర్యం కొరకు బిర్సా ముండా ఉద్యమించాలన్నారు. యుక్త వయసులోనే వేలాది మందిని ప్రభావితం చేసి ఉద్యమాలు నడిపారన్నారు. అలాంటి నాయకులు, సంఘ సంస్కర్తలు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జాతీయ నాయకులను నేటి యువత స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి బి ప్రకాష్ రావు, గిరిజన సంఘాల నాయకులు దేవరకొండ రాము, టి మోహన్ కుమార్, ధర్మ, శ్రీను, శంకర్రావు, వెంకటేశ్వర్లు, ప్రతాప్ కుమార్, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు నాకు స్పెషల్ గా ధర్మ గారు స్పెసిఫిక్ గా దానికి సంబంధించినటువంటి అర్జీలు కూడా ఇచ్చారు కాబట్టి నేను దాని మీద ఎంక్వైరీ వేస్తున్నాను. ఇప్పుడు అట్లానే అదే పాములా క్యాస్ట్ వాళ్ళని కూడా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతాము. అట్లానే మరొక పెద్దలు మాట్లాడుతూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేది 50 years దాటిన తర్వాత గిరిజనులకు ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారం వర్తించట్లేదు అనేది దీన్ని మనం ఫర్దర్ మీటింగ్స్ లో టేకప్ చేయడం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఈ అవగాహన కల్పిస్తాము. అట్లా ఇచ్చారు కానీ స్థలాన్ని చూపలేదు అనేటువంటిది కూడా ఉంది. సో అట్లానే వీటన్నింటినీ చూసుకున్నాం. నాకు ఒకవేళ మీరు అర్జీ రూపంలో ఇస్తే మరింత ఈజీ అవుతుంది. అది చివరిలో ప్రత్యేకమైనటువంటి ఫండ్లో నుంచి బ్రిడ్జి నేను శాంక్షన్ చేస్తున్నాను. బహుశా రేపు మీకు మా టీం వస్తారు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ఇరిగేషన్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ వస్తారు. దానికి సంబంధించినటువంటి పనులు ఏమేమైతే ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలనేది అన్ని సర్వే చేసుకొని వస్తారు, నా దగ్గర కూర్చుంటారు. సో నేను దానికి సంబంధించిన శాంక్షన్స్ ఇచ్చి చేయిస్తాను. అయితే మనకి ఏముంటుందంటే ఫండ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మరి మనం చేయాల్సినటువంటి పనులు, డిమాండ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే మనము దాని ప్రాధాన్యతను బట్టి చేసుకుంటూ పోగలమే తప్ప అన్ని పనులు ఒక్కసారిగా చేపట్టగలిగినటువంటి ఆర్థిక పరిస్థితులు మనకు ఉండవు. సో దాన్ని కూడా గమనించుకొని ఏదైతే చాలా అవసరం, అత్యవసరం ఉంది అనేటువంటిది నా దృష్టికి వచ్చినప్పుడు మనం తప్పకుండా అది చేస్తాం. అని కూడా చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనము సీరియస్గా తీసుకొని అక్కడ శాంక్షన్స్ కూడా నేను చేస్తున్నాను. అట్లానే మనకు ఇందాకనే ఆడియో నుంచి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మీరు గిరిజన భవన్ కోసం మనం ఒక స్థలాన్ని కేటాయించినట్టయితే ఇప్పుడున్నటువంటి చట్టాలు, రూల్స్, గైడ్ లైన్స్ ప్రకారంగా అది క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్కు పంపించే బాధ్యత నాది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబినెట్లో కాస్త మీరు కూడా వెళ్ళి, గిరిజన నాయకులు కూడా వెళ్ళి కాస్త ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. 1 ఎకరా 80 సెంట్లు స్థలము 2 అవసరాల కోసం ఆమె గుర్తించింది. ఒకటి స్కిల్ సెంటర్, రెండోది గిరిజన భవన్. ఆ రెండింటికి కలిపినట్టుగా జాయింట్ రిపోర్ట్ పంపించింది ఆమె 1 ఎకరా 80 సెంట్లలో. ఒక అడ్రస్ లాగా ఒక గిరిజన భవన్ అనేది ఉంటుంది.
సో దాని క్యాబినెట్ కూడా వెళ్ళిన తర్వాత మీరు సాధించుకొని తెచ్చుకున్నట్టయితే మరి దాన్ని రాబోయే రోజుల్లో కొంత ఫండ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి లేదా మీ సైడ్ నుంచి కూడా చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకొని మీరు సంబంధించిన సమావేశాలు కానీ వివాహాలు లాంటి కార్యక్రమాలు కానీ గిరిజన తెగలకు సంబంధించిన డెవలప్మెంట్ అండ్ సంక్షేమానికి సంబంధించినటువంటి చర్చలు కానీ అన్నిటికీ మీకు అదొక చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాల ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని చీరాల ముత్యాలపేటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులకు భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు విశేషాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతాలు ఆచరించడం ఆయా కుటుంబాల్లో మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చీరాలోని ముత్యాలపేట గ్రామంలో ఉన్న వెలిసిన శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఈరోజు శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము అంగరంగ వైభవంగా జరిగిందండి. శ్రీ శ్రీ మహాలక్ష్మి భక్త సమాజం వారిచే సాయంకాలం కూడాను లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉంటుంది, మరి విశ్రామం కార్యక్రమం ఉంటుందండి. కావున అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామండి. మహాలక్ష్మి నమః. మన ముత్యాలపేటలో వేయించేసినటువంటి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి యొక్క వృక్షరాజం దగ్గర 7వ వార్షికోత్సవంగా శ్రీ 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 మహాలక్ష్మి భక్త బృందం వారి చేత అత్యంత వైభవంగా కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా దాదాపుగా 100 మంది సామూహికంగా స్వామివారి యొక్క వ్రతం చేసుకున్నారు. ఈ యొక్క వ్రతం ఫలితం ఏంటంటే స్కాంద పురాణంలో చెప్పినట్లుగా వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కార్తీక మాస పౌర్ణమి రోజు చేసినటువంటి ఫలితంగా విశేషంగా ఆయురార్గష్టోత్సరాలతో పాటుగా ఆ యొక్క కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి తిథి రోజు వచ్చేటువంటి కార్తీక మాసంలో శివకేశవులకు అభేదంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా ఈ యొక్క త్రిమూర్త్యాత్మకంగా ఆ మహాలక్ష్మి మహాదుర్గా మహాసరస్వతి సహితంగా అనుగ్రహం పొందవచ్చును. అట్లాంటి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క శ్రీ 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 మహాలక్ష్మి భక్త సమాజం వారి యొక్క సహాయ సహకారాల చేత అత్యంత వైభవప్రయంగా ఈ యొక్క వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుగుతున్నాము. అందరూ కూడా ముత్యాలపేటలో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామ రాష్ట్ర వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి రాజబాధాది నివారణ ప్రీత్యర్థంగా ఈ యొక్క వ్రతాలు చేసుకున్నాము. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు టెక్ మహీంద్రా కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 25 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ రావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనలు చేస్తుందని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు టెక్ మహీంద్రా కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 25 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ రావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ ఇటీవలి టెక్ మహీంద్రా కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 25 మంది ఎంపికయ్యారన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా మొత్తం 551 మంది విద్యార్థులు ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ పరీక్షకు హాజరు కాగా అందులో 120 మంది ఎంపికైనట్టు తెలిపారు. అనంతరం జరిగిన సాంకేతిక కోడింగ్ పరీక్షల్లో 48 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఆ తదుపరి నిర్వహించిన భావ వ్యక్తీకరణ పరీక్షల్లో 28 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. తదుపరి టెక్నికల్ గ్రౌండ్ లో 27 మందికి ఇంటర్వ్యూలు పెట్టగా హెచ్ఆర్ రౌండ్ కి ఎంపికైనట్టు తెలిపారు. ఇక చివరిగా 20 మంది విద్యార్థులు క్యాంపస్ సెంటర్ కి ఎన్నికైనట్టు తెలిపారు. ఇందులో సిఎస్ఈ విభాగం నుంచి 8 మంది, డేటా సైన్స్ నుంచి 5, ఈసీఈ విభాగం నుంచి 4, ఏఐఎంఎల్ విభాగం నుంచి 4, ఐఓటీ నుంచి 3, సైబర్ సెక్యూరిటీ నుంచి 1 ఎంపికైనట్టుగా తెలిపారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి వార్షిక వేతనం 4 లక్షల నుంచి 5.50 లక్షల వరకు ఉంటుందని, ఇతర అలవెన్సెస్ ఉంటాయని ప్రాంగణ ఎంపికల అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన విద్యార్థుల్ని కళాశాలలోని వివిధ విభాగాధిపతులు అభినందించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చీరాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ అప్ పేరిట వసూలు చేస్తున్న ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎం చీరాల ఏరియా కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చీరాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తామని, స్మార్ట్ మీటర్లు పెట్టబోమని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో సుమారు 18,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపటం దారుణమన్నారు. ఇదే క్రమంలో దొడ్డిదారిన స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. ఇక స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు అమలు కావన్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. చీరాల ప్రాంతంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, రీచ్లను గుర్తించి ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, ఎల్ జయరాజు, డి నారపరెడ్డి, ఐవి ప్రసాద్, బి సుబ్బారావు, బహుజన రాజ్యం నాయకులు ఎస్కే జిలాని, శేషయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీలు పెంచము, గత ప్రభుత్వం విపరీతంగా భారాలు వేసింది, మేము వస్తే అవసరమైతే తగ్గిస్తాము అని చెప్పని కూడా చెప్పారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా ఇప్పటికే 11,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు అమల్లోకి తీసుకొచ్చారు. డిసెంబర్ నుంచి ఇంకొక 11,000 కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేశారు. అంటే మొత్తం ప్రజల మీద భారం వేయడానికి సిద్ధం చేశారు. ఇస్తే ఈరోజు 3 సిలిండర్లు అని చెప్పని ప్రారంభించారు. 3 సిలిండర్లకు ఇచ్చేది 2,800 కోట్లు. కానీ ఒక పక్క 2,800 కోట్లు రాయితీ ఇస్తూ మరొక పక్క 18,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పారంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో అని చెప్పనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షంగా మేము కర్ణించిన కారణం గత ప్రభుత్వాలు చేసిన తప్పులు. మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, మరి మహిళ మీద జరిగేటువంటి కారణాలని మేము అరికడతాం అని ఎన్నెన్న మాయమాట చెప్పి ఈ రోజున అధికారం వచ్చారు వాళ్ళు. మరి వచ్చిన మొదలు అన్నీ కూడా ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మహిళల మీద అత్యాచారం జరుగుతూనే ఉన్నాయి, దళితులు హింసించబడతా ఉన్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తే చెప్పారు. కరెంట్ ఛార్జీలు 22-23కి దాదాపు 6,000 కోట్లు వసూలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మరొక 10,000 కోట్లు వసూలు చేస్తామని ముందుకు వస్తా ఉన్నారు. అంటే మేము చెప్పిన మాటకి కట్టుకున్న ప్రభుత్వాలు అలాంటప్పుడు ప్రజలకు వాళ్ళు ఏమి చేయాలని వచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రకరకాల పనులు చేస్తామని చెప్పి ఈ రోజు నువ్వు ఏది చెప్పావో మళ్ళా వాటి తిరుగుతాడు, అవి చేస్తాం ఇవి చేస్తామని పేటర్లు పగలబడతామని చెప్పి దొంగ మాటలు మాయమాట చెప్పి ప్రజలకు వచ్చి ఈరోజు ప్రాంతాన్ని మరింత దోచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా వాళ్ళకి బుద్ధి వచ్చేలా మనం చేయాలా. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు పేరు కూర్చోాలా, వాళ్ళ కోసం ప్రాధాన్యత ద్వారా మనం ఏ విధంగా పాలనకు వచ్చాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వంగా ప్రజలపైన ఎలాంటి భారాలు వేయబోవని చెప్పారు. మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోవని చెప్పారు.
ఈరోజు 11,900 కోట్ల రూపాయలని విద్యుత్ భారాల్ని ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు. ఇంకొక వైపున స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలోనే అదే అనేక ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు డిమాండ్ చేసి ఆ డిమాండ్కి అనుగుణంగా స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పేసి స్మార్ట్ మీటర్ల కంపెనీతో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా చెప్పాడు. ఈ రోజు ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఉన్న పరిస్థితి ట్రూ-అప్ ఛార్జీల్ని 22 సంబంధించి 22-23 సంబంధించి దాదాపు 23-24 సంబంధించి మొత్తం 11,800 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపైన రుద్దాడు. ఈ భారాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు వామపక్షాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పన్నారు. ఈరోజు చీరాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం అని చెప్పంటే భవిష్యత్తులో సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ కరెంట్ బిల్లు కూడా రీఛార్జ్ చేసుకుంటే కరెంట్ ఉంటుంది, లేనప్పుడు కరెంట్ ఆటోమేటిక్ గా కట్ అయ్యే పరిస్థితి ఉంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్నట్టు అనేక రాయితీలు దళితులు, గిరిజనులు, ఇతర బీసీ వృత్తిదారులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉచిత విద్యుత్ అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, ఇతర ఏ కులానికి కానీ ఏ వర్గానికి కానీ సబ్సిడీలు కానీ. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 2 కంపార్ట్మెంట్లో దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 66,441 మంది భక్తులు దర్శించుకోగా 20,639 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.12 కోట్లు వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రానున్న 3 రోజుల్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉన్న నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావల్లో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అల్పపీడనం ప్రభావంతో 4 రోజుల పాటు తమిళనాడు, 3 రోజుల పాటు ఏపీపై ప్రభావం ఉంటుందని వివరించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. పొరుగు దేశం పాకిస్తాన్ లో లాహోర్ నగరంలో కాలుష్యం అత్యంత తీవ్రమైంది. లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది. నగరం అంతటా నల్లటి విషపు పొగలు వ్యాపించాయి. దాంతో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 1900 దాటింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరానికి చెందిన సుమారు 15,000 మంది రోగులు ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరారు. లాహోర్లోని ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవినిచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయటం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మొదట్లో ఆ పదవికి ముర్ము పేరు ప్రతిపాదించగానే ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. పీఎం జన్మన్ యోజన పథకం ద్వారా పనులు ప్రారంభించిన ఘనత ద్రౌపది ముర్ముదినని కొనియాడారు. ఆదివాసీల కష్టాలు తీర్చేందుకు ఈ పథకం ద్వారా 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసేది క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా డిఎస్సీ అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల తొలి వారంలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తొలుత ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఇక ఈ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల, పోస్టుల భర్తీపై మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం డిఎస్సీ పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ నిర్వహణపై తొలి సంతకం చేస్తామని చెప్పుకొచ్చింది. డిఎస్సీ పోస్టుల భర్తీపైన సంతకం సైతం చేస్తారు. కానీ డిఎస్సీ నిర్వహణ పైన ఈ నెల తొలి వారంలో విడుదల చేస్తామని చెప్పిన నోటిఫికేషన్ వాయిదా పడింది. ఇక ఇదే అంశంపై ఈ రోజు మంత్రి లోకేష్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోపు డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. రాయల్ ఎన్ఫీల్డ్ ను ఒక్కసారైనా నడపాలని యువత కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఒక శుభవార్త చెప్పింది. గోవాన్ 350 పేరుతో కొత్త బైక్ ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ 350 మోటార్ సైకిల్ ను క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించారు. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ వర్క్స్
2024లో దీన్ని ప్రారంభించనున్నారు. క్లాసిక్ హంటర్ బుల్లెట్ ద్వారా జే సిరీస్ 350cc ఇంజిన్ ప్లాట్ఫామ్ ఆధారంగా దీన్ని తయారు చేశారు. ఈ బాబర్ స్టైల్ ఫ్రంకియర్ మోటార్ సైకిల్లో సింగిల్ స్టేట్ లేఅవుట్ ఉంది. అయినప్పటికీ పిలియన్ సీటు కోసం ఏర్పాట్లుంటాయి. వాల్ టైర్లు, యు ఆకారపు హ్యాండిల్ బార్, పొడవైన విండో స్క్రీన్, పోక్ ట్రిమ్లు ఆకట్టుకుంటున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ టోర్నమెంట్ నిర్వహించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. కానీ టోర్నమెంట్ ఆతిథ్యాన్ని మరే ఇతర దేశంతో పంచుకోవడానికి పీసీబీ ఇష్టపట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో టోర్నమెంట్ ను వాయిదా వేసినా లేదా వేరే దేశానికి మార్చినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోట్ల రూపాయలు కోల్పోతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గంలో తీర ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి శోభ. వాడరేవు రామాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం తదితర తీర ప్రాంతాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. చీరాల హరిప్రసాద్ నగర్ లో తినుబండారాల కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు. తినుబండార కేంద్రాల యజమానులు విధిగా ఫుడ్ లైసెన్సులు పొందాలని సూచన. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా గిరిజన స్వతంత్ర సమర యోధులైన బిర్సా ముండాతో పాటుగా పలువురు స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకి పూలమాలలు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటం మురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.